దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఈ వాక్యం చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన వంటి కృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. హల్లెలూయా. మంచిది. దేవుని మహిమార్థముగా మరొకసారి ఈ యూట్యూబ్ ప్రోగ్రాంలో ఈ మెసేజ్ చెప్పడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి కృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో దేవుని ఆత్మ ప్రేమను బట్టి ఇలాగా ఈ ప్రోగ్రాం యూట్యూబ్లో మెసేజ్ చెప్పాలని ప్రభు నన్ను ప్రేరేపిస్తూ వచ్చాడు. దేవుని ఆత్మకు ప్రేరణ మాత్రమే నేను ప్రభుకు లోబడుతున్నాను. హల్లెలూయా. చప్పలు కొడుతూ ప్రమాణ వినపడదాం. దేవునికి మహిమ కలుగును గాక. మన ఇంటి వర్తమానము చాలా మంది మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. దేవుని సన్నిధిలో మనము మన అవసరాలను బట్టి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థన కొన్ని సందర్భాలలో జవాబు చూడలేక చాలామంది కూడా అలాగా వాళ్ళు ప్రార్థించమని కోరుతూ ఉంటారు. అయితే దేవుని మహిమార్థముగా మనము ఎలాంటి ప్రార్థన చేయాలి అనేది మనం వినబోతున్నాం. మనటువంటి వర్తమానం పేరు తీర్మానం కలిగిన ప్రార్థన. హల్లెలూయా. కొంచెం ముందుకు రండి, చెప్పండి. తీర్మానం కలిగిన ప్రార్థన. మన ప్రార్థన ఎలాగుండాలంటే తీర్మానము కలిగిన ప్రార్థనగా ఉండాలి. మన ఇంటి వర్తమానం పేరు నీ తీర్మానం ఏమిటి? నీ తీర్మానం ఏమిటి? మనం చూస్తూ ఉంటాము, నూతన సంవత్సరంలోకి మనం అడుగుపెట్టినప్పుడు కొంతమంది ఈ విధంగా ఒక తీర్మానం చేసుకుంటాడు. ఈ సంవత్సరంలో నుంచి నేను చక్కగా ఇలాగ ఉండాలి, ఇలా చేయాలని ఒక తీర్మానం కలిగి ఉంటాడు. తర్వాత మరలా మామూలుగాని అలాగా పనిచేస్తూ ఉంటాడు. ఏదైతే వాళ్ళు తీర్మానం చేసుకున్నారో ఆ తీర్మానాన్ని ప్రక్కన పెట్టి యథా ప్రకారంగా మామూలుగానే వారు లోకములో జీవిస్తూ ఉంటాడు. అలా ఉండకూడదు. బైబిల్ నుంచి ఒక వ్యక్తి మనం చూస్తాము. అతడు ఒక తీర్మానం చేసుకుంటాడు. కీర్తనలు 23వ కీర్తన 6వ వచనం. ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. 23వ కీర్తన 6వ వచనంలో ఆయన ఒక తీర్మానం చేసుకుంటాడు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. హల్లెలూయా. జాగ్రత్తగా విందాము. ఇక్కడ ఒక భక్తుడు ఒక తీర్మానం చేస్తూ ఉన్నాడు. ఒక తీర్మానం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరైనా చెప్పాలి. ఎవరైనా? దావీదు. ఈ దావీదు ఒక తీర్మాన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక తీర్మానం చేసుకుంటున్నాడు దేవునితో. చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. ఒక తీర్మానం చేసుకుంటున్నాడు. చిరకాలము అనగా ఎల్లకాలము. చెప్పండి. చిరకాలం అనగా ఎల్లకాలము. నీకు మంచిగా బాగున్నప్పుడు చక్కగా చర్చికి రావడము సహజమే. సమస్యలు ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు ఏమమ్మా మాకు ప్రార్థన రాలేదంటే మా ఇంట్లో వారు ఇలా మాట్లాడుతున్నారయ్యా అని మాట్లాడుతూ ఉంటాడు. నా భర్త రానిలేదని మాట్లాడుతూ ఉంటాడు. మాకు సమస్యలు ఎలాగా అవుతున్నాయని మాట్లాడుతున్నారు. కొంతమంది మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా చర్చికి పోతుంటే నీకేం జరుగుతుంది, నీకేం మేలవుతుంది, అలాగుంది కదా, అనుకోవచ్చు కదా అని కొంతమంది మాట్లాడుతూ ఉంటాడు. అయితే దేవుని మహిమార్థముగా ఎవరైతే ఒక తీర్మానం కలిగి
ప్రార్థన చేసుకొని నేను ఇలాగ జీవించాలని ఆ విధంగా వాళ్ళు ముందుకెళ్తా ఉంటారో వారికి దేవుడు ఏం చేశాడంటే, ప్రభు అంటాడు అక్కడ, ఆ వాక్యం సెలవిస్తుంది, దావీదు నోటి నుంచి దేవుడు పలికిస్తాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. హల్లెలూయా. కృపాక్షేమములు మన వెంట రావాలంటే, కృపాక్షేమములు మనల్ని అలాగున్న వెంబడించాలంటే దేవుని మార్గంగా మన తీర్మాన ప్రార్థన కలిగి మనం దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇట్లా మనం చూసినట్లయితే దేవుని మహిమార్థముగా మరి కృపాక్షేమములు మనకు రావాలంటే మనం దేవుని సన్నిధిలో నివాసం కలిగి జీవించాలి. మరి దావీదు మహారాజు మరి ఆ దినాల్లో కూడా ఒక ప్రార్థన చేసుకున్నాడు, చిరకాలం నేను దేవుని సన్నిధిలో జీవిస్తాను అన్నాడు. తర్వాత ఆయనకు ఎన్నో సమస్యలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. తన కడుపు పుట్టిన వంటి మరి కుమారుడి చంపనీకి వచ్చాడు, పిల్లనిచ్చిన వంటి మామని మరి చంపనీకి వచ్చాడు. ఎన్నో ఆటంకాలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి. ఆయనను దేవుని మందిరాన్ని దావీదు వదలలేదు, దేవుని సవాసాన్ని దావీదు వదులుకోలేదు. చప్పలు కొడుతూ పవన్ కనపడుతుంది గట్టిగా. హల్లెలూయా. ఆయన ప్రార్థన ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేసుకున్నాడు. యెహోవా మందిరంలో చిరకాలము అన్నాడు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా వాటన్నిటినీ నిన్ను ప్రక్కన పెట్టి ఎల్లప్పుడూ నేను దేవునితో జీవిస్తానని తీర్మానం చేసుకున్నాడు. మరి దేవుడు అతనికి ఏమైనా తక్కువ చేశాడా? ఏమీ తక్కువ చేయలేదు. దావీదును దేవుడు ఒక సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుడు మహిమార్థముగా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అందుకే ఎంతమంది అయితే దావీదును పతనం చేయాలని, చంపాలని ఎదురు చూశారో వాళ్ళందరికీ దేవుడు దావీదును అప్పగించలేదు, శత్రు చేతికి అప్పగించలేదు. ఎందుకో తెలిసిన, దావీదులో ఒక తీర్మాన ప్రార్థన బలంగా నట్టుకుపోయింది. నేను ఒక తీర్మానం చేశాను, దేవునితో ఒడంబడిక చేసుకున్నాను, చిరకాలము దేవుని మందిరంలో నేను ఉంటానని నేను మాట ఇచ్చున్నాను. ఆ మాట ప్రకారముగా నేను జీవిస్తానని ఒక ఒడంబడిక చేసుకొని దేవుని సన్నిధిలో జీవిస్తున్నాడు. అన్ని కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, మరి వ్యతిరేకంగా మాట్లాడినా, తన ఇంటి వారు అలాగున్న చంపనీగా చూసినా, తన భార్య మీకాలు తను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, మరి నేను ప్రార్థిస్తున్నాను కదా, నాకు ఎందుకు ఇలా జరుగుతున్నాయి, మరి దేవుడు చూస్తూ అలాగున్నాడేంటి, నా ప్రార్థన జవాబు రాలేదేంటి అని విసిగించుకోకుండా, దేనికి విరోధంగా మాట్లాడుకోకుండా ఖచ్చితంగా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నాతో ఉన్నాడని దేవుని అడుగుచాలు నడుచడానికి దావీదు ఇష్టపడేవాడుగా ఉన్నాడు. చప్పట్లు కొడుతూ పవన్ కనపడదు గట్టిగా. నువ్వు చర్చికి వస్తున్నావు, ఒక సమస్య నీకు, నువ్వు అనుకున్న కోరిక నీకు నెరవేర్చబడలేదు. కొంతమంది మాట్లాడతారు, నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా, మందిరానికి వెళ్తున్నావు కదా, నీకు ఇంకా ఈ కోరిక నెరవేర్చబడలేదే అని అన్నప్పుడు కొన్ని సందర్భాల్లో నువ్వు సందేహపడతావు, ఎందుకని వేస్తావు. నీ ఇంటి వారే నిన్ను అలాగున్న బయటికి ఇంటేసినప్పుడు, నీ పిల్లలే నీకు అన్నం పెట్టకపోతే, నీ కోడళ్ళే నీకు సరిగా చూసుకోకపోతే, నీ బిడ్డలే నీకు సరిగా మాట్లాడకపోతే, నా పిల్లలే నాకు సరిగా చూసుకోలేదంటూ సమస్యలు ఇరుక్కున్నానంటూ, మరి కొన్ని సందర్భాలలో నీవు అలాగా ప్రార్థించలేక, దేవుని సన్నిధికి రాలేక కొన్ని సందర్భాలలో సతమతమవుతూ ఉండవచ్చు. అయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దావీదు ఎన్నో సందర్భాలలో సమస్యల్లో ఇరుక్కున్నాడు. చివరికి తన స్నేహితులు కూడా, తనతో ఉన్నటువంటి స్నేహితులు కూడా రాళ్లతో కొట్టడానికి
నిన్ను బట్టియే మా భార్య పిల్లలను శత్రువులు చేతులు పడ్డారు, నిన్ను చంపేస్తామంటూ తన స్నేహితులందరూ కూడా నమ్మకస్తులే రాళ్లతో కొట్టడానికి చంపడానికి వాళ్ళు పూనుకున్నప్పుడు దావీదు ఏడుస్తూ ఒక మాట మాట్లాడతాడు. మీరు తొందరపడవద్దు, ఆవేశపడవద్దు, నేను యెహోవా సన్నిధిలో నేను విచారించి ప్రార్థన చేస్తాను, దేవుడు సాయం చేస్తాడంటూ వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తాడు. అప్పుడు ప్రభు అంటాడు, ప్రార్థన చేసుకుంటాడు దావీదు, యెహోవా నేను వారితో యుద్ధమాడి వారిని తరిమెదనా? ప్రభు అంటాడు, వెళ్ళుము, వారిని వెంటాడి తరమడానికి నీకు నీ తోడుగా ఉన్నా, వారందరినీ నీకు అప్పగిస్తాను, నీ భార్య నీ పిల్లలను నీ ఆస్తిని పట్టుకుపోయినటువంటి ధనమును మరలా నీకు నేను అప్పగించేదను, వెళ్ళము అంటాడు. అలాగా మరలా వెళ్ళి దావీదు తన భార్య పిల్లలను తన స్నేహితులందరినీ కూడా భార్య పిల్లలందరినీ కూడా తీసుకుని వస్తాడు. ఇలారా దేవుని సన్నిధిని దావీదు ఎప్పుడు వదులుకోలేదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా కొన్ని వ్యతిరేకతలు వచ్చినా నేను ఎందుకు పోవాలా చర్చికి, నేను ఎందుకు పోవాలా దినమందిరానికి, ఎందుకు ప్రార్థన చేయాలా అని అనాలోచనతో చేయలేదు. ఇంటికాడ కూర్చొని అలాగున ఏడ్చి అలాగ పొంగిపోలేదు. దీని మహిమార్థముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి, అలాగున దేవుని కృపను పొందుకోవడానికి దావీదు ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళేవాడుగా ఉన్నాడు. అలాగున తన కుటుంబాలను కాపాడుకుంటా ముందుకొచ్చాడు. ఇంకో చోటు ఒక మాట మాట్లాడతాడు. కీర్తన 104వ కీర్తన 33వ వచనం అనుకుంటాడు. కీర్తన 104వ కీర్తన 33వ వచనం, నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలో పాడేదను, నేనున్నంత కాలము, అది నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలో పాడేదను, నేనున్నంత కాలం నా దేవుని కీర్తించాను. నేను జీవించినంత కాలము, నా జీవిత కాలము, నేనున్నంత కాలము నా దేవుని కీర్తించేదను అంటాడు. చూడండి, ఎప్పుడైతే అలాగా తీర్మానం చేసుకుంటాడో అతడు జీవిత కాలమంతయు దేవుని కీర్తిస్తూ పాటలు పాడుతూ పాటలు రాస్తూ ముందుకు సాగుతూ వచ్చాడు. ఎప్పుడు కూడా అనాలోచనతో అలాగున దేవుని ప్రక్కన పెట్టి అతడు అలాగున లోకంలో అలాగ తిరిగేవాడిగా ఉండలేదు. తన జీవిత కాలమంతయు కొన్ని సందర్భాలలో మరి వ్యతిరేకులు వచ్చినప్పుడు కూడా దేవుని గణపరిచేవాడిగా ఉన్నాడు, దేవుని మహిమర్చేవాడిగా ఉన్నాడు. అందుకే దావీదు ఒక తీర్మానం ఏంటంటే, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరం నివాసం చేస్తానంటాడు. రెండవదిగా నేనున్నంత కాలం నా దేవుని కీర్తించదను అంటాడు. హల్లెలూయా. ఇలాంటి ప్రార్థన, ఇలాంటి తీర్మానం కలిగినటువంటి మనసు మరి ప్రజలు కూడా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే దేవుడు ఏ లోటు చేయకోకుండా దేవుని మహిమార్థముగా దేవుడు సాయం చేస్తూ ముందు నడిపిస్తూ వచ్చాడు. చూడండి, ఇంకొక సహోదరి కూడా ఒక తీర్మానం ప్రార్థన చేసుకుంటుంది. ఒక సహోదరి మనం చూస్తున్నట్లయితే ఋతు గ్రంథము 1:16, ఋతు గ్రంథము 1:16 వచనం చదవండి. ఋతు గ్రంథం 1వ అధ్యాయము
ఎంత కీడైనా చేయునుగాక ఆ, అనెను. ఉమ్, తనతో కూడా ఆ, వచ్చుటకు చాలు. మనం చూస్తున్నట్లయితే నయోమి మాట్లాడుతుంది ఋతుతో. ఋతుతో ఏమని మాట్లాడుతుందంటే, ఋతు, నీవు నీ భర్త చనిపోయాడు కనుక నీవు సంతోషముగా నీవు నీ ఇంటికి ఇల్లు వెళ్ళి నీ తల్లిదండ్రులు చెప్పిన ప్రకారముగా మరొక వివాహం ఆడి నీవు సంతోషంగా ఉండు. ఎందుకనగా నీవు చక్కగా యవనస్తురాలుగా ఉన్నావు. నీవు మంచిగా పెళ్లి చేసుకొని పిల్లలకని సంతోషంగా ఉండని తన అత్తైన వంటి నయోమి మాట్లాడుతుంది. అయితే రూతు మాత్రము ఒక తీర్మానం చేసుకుంటుంది. నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికి వస్తాను. నువ్వు ఎక్కడ చనిపోయి సమాధి చేయబడతావో నేను అక్కడే చనిపోయి సమాధి చేయబడతాను. నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు అని తీర్మానం చేసుకుంటుంది. రూతు వాస్తవంగా అన్యురాలు. రూతు అలాగున. అయితే దేవుని మహిమార్థముగా నయోమి యొక్క దేవుడు శక్తి ఏంటో, నిజమైన దేవుడు అని గుర్తిరిగి నీ దేవుడే నా దేవుడు అంటూ, నేను విడిచిపెట్టి నేను వెళ్ళను అంటూ, నీవు వృద్ధాప్యలో ఉన్నావు, నీకు కూడా భర్త లేడు, మరి ఆ విధముగా జీవించడానికి నీకంటూ తోడు ఉండాలి కదా అని మాట్లాడి దేవుని మహిమార్థముగా మరి అలాగున్న నేను నీతో ఉంటానంటూ ఒక నిబంధన చేసుకొని అలాగున దేవుని మహిమార్థముగా ఒక తీర్మానం చేసుకొని మాట్లాడుతుంది. నేను మాత్రము నువ్వెక్కడికి వెళ్ళిపోతే చెప్పాలి, నువ్వెక్కడికి వెళ్ళిపోతే నేను అక్కడికే వస్తాను. ఇలాంటి ఆడపడుచులు మరి చాలా తక్కువగా కనబడుతూ ఉంటారు. ప్రపంచంలో చాలా తక్కువగా కనబడుతూ ఉంటారు. భర్త ఉండగానే కొంతమంది అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవించేవారు ప్రజలు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. అయితే ఈ రూతు భర్త లేనప్పటికీ ఆమెకు మంచి యవనప్రాయం ఉన్నప్పటికీ తన అత్త చెప్పిన ప్రకారముగా తన పుట్టింటికి వెళ్ళి వీరకు వివాహం ఆడకుండా జీవిత కాలమంతయు నేను కూడా ఇలాగే జీవిస్తాను, నాకు పుట్టిన అవసరం లేదు, నాకు ఈ లోక సంబంధము అవసరం లేదు, నీవు ఎక్కడికి వెళ్ళిపోతావో నేను ఎక్కడికి వస్తాను, నన్ను మాత్రం రావద్దు అని నీవు అనవద్దు అని, సత్యంత వరకు నేను నీతోనే ఉంటానని ఒక తీర్మానం కలిగి ఉంది. అలాంటి సహోదరులు చాలా అరుదుగా కనపడుతూ ఉంటాడు. ప్రపంచంలో ఉండవచ్చు కానీ చాలా తక్కువ కనపడుతూ ఉంటాడు. ఈ మనసును, ఇలాంటి ఆలోచన చేసినటువంటి మనసును, రూతును దేవుడు చూస్తూ వచ్చాడు. హల్లెలూయా. వీటిలో మనం చూసినట్టయితే పుట్టిన వాళ్ళు కూడా, మీ అత్త ముసలైపోయింది, రేపు మాపో చనిపోయే పరిస్థితిలో ఉంది, ఆమెతో ఉంటే నీ జీవితం కూడా నాశనం అయిపోతుందమ్మా, కనుక నీవు మీ చెప్పిన ప్రకారంగా వచ్చేసేయని ఏ తల్లిదండ్రులైనా పిలుచుకుంటాడు. అలాంటి పిలుపులు కూడా ఒకవేళ ఆమెకు వచ్చి ఉండవచ్చు. పక్కన వంటి వారు కూడా, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆమెతో మాట్లాడి ఉండవచ్చు. మెత్త కోసం ఉండి నువ్వు ఎందుకు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు, నువ్వు వేరొక పెళ్లి చేసుకుని సంతోషంగా సుఖంగా జీవించు కదా, సుఖంగా నువ్వు బ్రతకవచ్చు కదా అని మాట్లాడుతూ ఉంటాడు. అయితే అలాగా ఉండుకోకుండా దేవుని మహిమార్థముగా మరి అత్త ఈ విధంగా అయితే ముందుకు వెళ్ళాలని ఆశపడుతుందో, ఆ గ్రామానికి వెళ్ళిపోవాలని, యూదా బెత్లెహేముకి వెళ్ళిపోవాలని ఆశపడుతుందో, ఆ బెత్లెహేముకి వెళ్ళడానికి అలాగున ఆమె కూడా సిద్ధపడి నేను అక్కడికి వస్తాను, అక్కడ నేను నీతో జీవిస్తానని ఒక తీర్మానం కలిగి అలాగా ముందుకు సాగడానికి ఇష్టపడుతుంది.
హల్లెలూయా. వీళ్ళేదో మనం చూస్తున్నట్టయితే రూతుకు దేవుడు ఏమి తక్కువ చేయలేదు. చక్కగా దేవుడు ఆమె చేసుకున్నటువంటి తీర్మానం ప్రార్థన బట్టి మరి అలాగున తన జీవితాన్ని కూడా నాశనం అయ్యడానికి ఇష్టపడినప్పటికీ పర్లేదు అని తన శరీర క్రియలను కూడా చంపుకొని లోకానుసరంగా జీవించుకోకుండా మరి ఆత్మీయతలో జీవించడానికి, అత్తకు తోడు ఉండడానికి, అలాగా మరి పొలంలో వెళ్ళి ఆ పరిగెలు ఏరుకుంటూ జీవిస్తూ అలా పోషించుకోవడానికి మరి చూడండి, పాపం చేయకోకుండా కష్టపడి అలాగన పని చేసుకోవడానికి ఇష్టపడినటువంటి సహోదరి కనబడుతుంది. ప్రభు ఎన్ని చూశాడు. చివరికి దేవుడు బోయాజును దేవుడు అలాగున భర్తగా ఇచ్చి అదే రూతు వంశంలోని యేసు ప్రభుల వారు పుట్టడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. గట్టిగా హల్లెలూయా. ఎవరైతే తీర్మానం కలిగి అలాగున మరి ఆ విధంగా జీవించడానికి ఇష్టపడతారో అలాంటి తీర్మానం గల హృదయములో యేసు ప్రభుల వారు పుడతాడని, వారి హృదయములు పుడతాడని వాక్యము తెలియజేస్తా ఉంది. చప్పలు కొడుతున్నట్టుగా ఇదే మనం చర్చికి వచ్చాము, వాక్యం వింటున్నాము అని ఉన్నట్లయితే ప్రభు నీలో పుట్టడు. నీవంటూ ఒక తీర్మానం కలిగి, యథార్థమైన మనసు కలిగి, ఒక తీర్మానము ప్రార్థన కలిగి, నేను ఇలాగ జీవించాలి, నేను ఇలాగ దేవునికి దగ్గరగా ఉండాలి, నేను ఇలాగ ఈ పని చేయాలి, ఇంతవరకు నేను చెడ్డ పనులు చేశాను, అవి విడిచిపెట్టాలి, ఇంకా చెయ్యను, అవి ఒక తీర్మానం మనం కలిగి ఉండాలి. ఆ తీర్మానము ప్రార్థన ప్రభు చూస్తాడు. ఆ తీర్మానం బట్టి నువ్వు నడుచుకోవాలి. ఆ తీర్మానం బట్టి నువ్వు అనుకోవాలి. జాగ్రత్తగా వినాలి. తీర్మానము ఒక గురి లేకపోతే మన శరీరము మన ఆధీనంలో ఉండదు. మనమంటూ ఒక మనసులో మన హృదయంలో మన మనసులో మన ఒక తీర్మానం కలిగి ఉన్నట్లయితే ఆ ఆలోచన చొప్పున మనము నడుచుకోవడానికి, మనము అలాగున్న ముందుకెళ్ళడానికి ప్రభు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. చప్పలు కొట్టి పొందన గట్టిగా హల్లెలూయా. ఒక మాట చెప్పేసి ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినాలి. మూడోదిగా చూస్తే మనం చూస్తున్నట్లయితే ఏప్రిల్ రాసిన పత్రిక 11:24. ఏప్రిల్ రాసిన పత్రిక 11:24 చూద్దాం. అక్కడ ఏప్రిల్ రాసిన పత్రిక 11:24 చదవండి. ఏప్రిల్ రాసిన పత్రిక 11:24 త్వరగా. జ్యోతి చదవాలి. మోసే విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనమును కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకోలేదు. ఎలా అయినగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. హల్లెలూయా. మనం చూసినట్టయితే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలుని యోచించి, హల్లెలూయా, యోచించాడంట. అది మంచిదని గుర్తించాడు.
అతను ఒక తీర్మానం చేసుకున్నాడు. ఫరో కుమార్తె కుమారుడు అని అనిపించుట కంటే దేవుని ప్రజలు శ్రమ అనిపించుట వారితో నేను కూడా శ్రమ అనిపించుట చాలా నాకు మేలు అని ఒక తీర్మానం కలిగి ఉన్నాడంట మోషే. తీర్మానం కలిగి రాబోయే కాలంలో మరి దేవుడు ఏ విధంగా అయితే మేలు చేస్తాడో, అందుకే ఆ మాట రాయబడుతుంది. మనం చూసినట్టయితే ఎలా అయినగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. దేవుడు బహుమానం ఇస్తాడు, ఖచ్చితంగా నాకు ప్రభు నాకు సాయం చేస్తాడు, బహుమానం ఇస్తాడు అని అలాగున దేవుని మహిమార్థముగా దేవుడిచ్చే బహుమానం కోసము ఇష్టపడి అతను ఒక తీర్మానం కలిగి ఆ పాప భోగమును విడిచిపెట్టి దేవుని వైపు చూస్తూ ముందుకు సాగడానికి, నిందలు అవమానాలు శ్రమ పొందడానికి అతను తీర్మానం కలిగి ముందుకు వెళ్ళేవాడుగా ఉన్నాడు. చప్పలు కొడుతూ ప్రభు నిలబడతాడు గట్టిగా, చేతుల పైకి గట్టిగా. హల్లెలూయా. ఇలాగా మనం చూస్తున్నట్టయితే మరి దావీదు ఒక తీర్మానం చేసుకుంటాడు, రూతు ఒక తీర్మానం చేసుకుంటుంది, మోషే ఒక తీర్మానం చేసుకుంటాడు. ఇంకా చూసినట్టయితే ఒక సహోదరి కనబడుతుంది, అలాగే హన్న కనబడుతుంది. హన్న ఏమని తీర్మానం చేసుకుంటుంది? మొదటి సమూయేలు గ్రంథంలో కనబడుతుంది. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్టయితే, ప్రభువా నాకు కుమారుని ఇస్తే కుమారుని నీకే ఇస్తానని అలాగా ప్రార్థన చేసుకుంటుంది. చదవన్నమాట 1వ అధ్యాయంలో 11వ వచనం. నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసి నీడలా వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొని ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేచు ఉండగా ఏలి ఆమె నోరును కనిపెట్టుచు ఉండేను. హల్లెలూయా. ఈమె ఇక్కడ ఒక తీర్మానం చేసుకుని మొక్కుబడి ప్రార్థన చేసుకుంటా ఉంది. ప్రభువా నాకు మగ పిల్లని ఇస్తే ఆ మగ పిల్లవాడిని నీకు ఇస్తా. అది ఎలాగా చెప్పాలి? అది ఎలాగంట? వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని. హల్లెలూయా. అలాగున ప్రార్థన చేసుకుంటూ ఉంది, ఒక తీర్మానం చేసుకుంటూ ఉంది. గమనించండి, దేవుని మహిమార్థముగా ఆమె బాధ అంతా దేవుని సన్నిధిలో అలాగ కూర్చొని ఏడుస్తూ అలాగ ప్రార్థన చేసుకుంటా ఉంది. వెంటనే అక్కడ వంటి సేవకుడు ఆమెను గమనించి చూస్తూ ఏమంటున్నాడంటే, మత్తురాలిగా నీవు దేవుని సన్నిధికి వచ్చావా? జాగ్రత్తగా వినాలి. ఏమంటున్నాడంట? మత్తురాలిగా నీవు దేవుని సన్నిధికి వచ్చావా? ఇది దేవుని సన్నిధి అని నీకు తెలియదా? పలికిమాని దానా అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడంట చెప్పాలి. అప్పుడు ఆమె అంటుంది, 15వ వచనం చూస్తాం. అన్న అది కాదు నా ఏలిన వాడ, నేను మనోదుఃఖము గలదానై చదవాలి. నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను. నేను ద్రాక్ష రసమైనను మద్యమైనను పానమైనను చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. హల్లెలూయా. పనికి మాలిన దానిగా నన్ను ఎంచవద్దయ్యా. నా దుఃఖమంతా నా బాధంతా యెహోవాకు నేను మొరపెట్టుచున్నానని ఏడుస్తా ఉంది. జాగ్రత్తగా వినండి. ఆమె ఒక తీర్మానం ప్రార్థన చేసుకుంది. ఆమె ఒక దేవునికి ఆ విధముగా
కుమారుని ఇస్తే ఆ కుమారుని నీకు ఇస్తాను ప్రభు అని ప్రార్థించుకుంటా ఉంది. ఆమె బాధ, ఆమె గోడు దేవునితో చెప్పుకుంటా ఉంది. అక్కడ పాస్టర్ గారు అలాగ మాట్లాడినప్పుడు ఆమె కోపపడి, నన్ను నువ్వు ఇలాగంటావా అని వ్యతిరేకంగా మాట్లాడి, లోకంలో చర్చీలు సేవకులు మరి నువ్వు ఒక్కనివైనా, నాకు వేరే చర్చి లేదా, వేరొక పాస్టర్ గారు లేదా, మరి ఇంత దూరం రావాలా, పక్కన ఇంకో చర్చి లేవా, ఆ చర్చి లేవా అని అలా వెళ్ళిపోలేదు. హల్లెలూయా. బిడ్డారా, దేవుడు ఆమెను చూస్తూ ఉన్నాడు. సేవకుడు ఒక మాట మాట్లాడినా సరే అని చెప్పేసి తగ్గించుకొని సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలినవాడా అని మాట్లాడుతుంది. సేవకుని, నా ఏలినవాడా, అయ్యా నన్ను నువ్వు అలాగా పనికి మానేదానగా ఎంచవద్దు, నా బాధ, నా గోడంతా దేవుని సన్నిధిలో చెప్పుకుంటున్నానని ఏడుస్తూ దుఃఖముతో బాధపడుతూ అలాగా చెప్తుంది. వెంటనే అతడు ఆత్మ అభిషేకం పొందినటువంటి వాడగా దేవుని ఆత్మ అభిషేకంతో నింపబడి అలాగున మరి ప్రవచనీయతగా దేవుడు ఆయనలో నుంచి ఒక మాట తెలియజేస్తాడు. అమ్మా, నువ్వు ఏదైతే యెహోవా సన్నిధిలో మొరపెడుతూ ఉన్నావో నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతూ ఉన్నాడు. వచ్చే సంవత్సరం కల్లా నీ కౌగిట్లో కుమారుణ్ణి దేవుడు ఇవ్వబోతున్నాడని ప్రవచనం చెప్తాడు. చప్పలు కొడుతూ కనబడదు గట్టిగా. హల్లెలూయా. వీటిలైనా తీర్మాన ప్రార్థన కలిగినటువంటి వారు స్థిరంగా నిలబడతారు. హల్లెలూయా. తీర్మాన ప్రార్థన కలిగినటువంటి వారు, తీర్మానముతో వాళ్ళు ముందుకెళ్తున్నటువంటి వారు ఎదిరించడానికి మరి అలాగున గెలవడానికి ఇష్టపడే వారిగా ఉంటాడు. తీర్మానం లేకపోతే గలిబిలవుతూ ఉంటుంది. ఈమె తీర్మానం కలిగి ఉంది కాబట్టి అలాగున తగ్గింపు కలిగి మరలా సేవతో మాట్లాడి ఆశీర్వాదం పొందినటువంటి కుమార్తెగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఆమె అలాగా వండుకోకుండా వ్యతిరేకంగా మాట్లాడి, మరి సేవకుని వ్యతిరేకంగా మాట్లాడి, మందిరాన్ని వ్యతిరేకంగా మాట్లాడి వెళ్ళిపోయి ఉంటే గుడ్రలుగా ఉండేదేమో. హల్లెలూయా. అయితే ఆమె కోరిక ఎలా నెరవేర్చబడిందంటే దేవుని మహిమార్థముగా ఆమె చాలా తగ్గించుకుంది. అలాగ మాట్లాడినా నా ఏలినవాడా అంటుంది. నన్ను అలా నువ్వు అర్థం చేసుకున్నావయ్యా, నేను అలాంటి దాన్ని కాదు అని దీన మనసుతో మాట్లాడుతుంది. గట్టిగా వ్యతిరేకంగా మాట్లాడలేదు, దీన మనసు కలిగి మాట్లాడుతూ ఉంది. ఇదెల్లా మనం చూస్తూ ఉంటాం. చాలా మంది సేవకులకు మరి కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. మరి అలాగా ఎన్నో వారి జీవితాలలో మేళ్ళు దేవుడు చేసినప్పటికీ ఆ మేలును పక్కన పెట్టి సేవకుడు ఒక మాట మాట్లాడినా అపార్థం చేసుకొని అలాగన సంఘాలు విడిచిపెట్టి ఇక్కడెక్కడో తిరిగేటోళ్ళు కూడా ఉంటారు. అయితే ప్రభు అంటాడు, నమ్మకస్తులకు దేవుని దీవెనలు మెండుగా ఉన్నాయని సామెత గ్రంథం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళారా మనం చూస్తున్నట్టయితే నమ్మకస్తులు ఒక తీర్మానం కలిగి ఉంటాడు. నమ్మకస్తులు ఎలా ఉంటారు? కారణం ఏంటంటే వాళ్ళలో ఒక తీర్మానం ఉంటుంది. అందుకే దావీదు ఒక తీర్మానం చేసుకున్నాడు, రూతు ఒక తీర్మానం చేసుకుంది, అలాగే హన్న కూడా ఒక తీర్మానం చేసుకుంది. తీర్మానం చేసుకుంది కాబట్టి నాకు దిక్కు ఒక దేవుడే దిక్కు, మరి అలాగే ముందుకు వెళ్ళిపోవాలి అని చెప్పేసి అలాగనే ముందుకు వెళ్ళడానికి ఇష్టపడింది. అందుకే దేవుడు ఆమె ప్రార్థన చూసి ఆమె తీర్మానము ఏ విధంగా చేసుకుందో మరి దేవుని మహిమార్థంగా చేయడానికి ఇష్టపడి దేవుని కృపను బట్టి అలాగున ప్రభువు సాయం చేయడానికి ప్రభు కృప చూపిస్తాడు. అలాగే తన సేవకుడైనటువంటి దైవజనుడు వచ్చే సంవత్సరం కల్లా నీ కౌగిట్లో కుమారుడు ఉండని చెప్పిన ప్రకారముగా కుమారుడు దేవుడు ఇస్తాడు. ఆ కుమారుని కూడా అరే నేను తీర్మానం చేసుకున్నాను, ఒక మొక్కుబడి చేసుకున్నాను, మరి మగ పిల్లవాడిని ఇస్తే ఈ మగ పిల్లవాడిని దేవునికి ఇస్తానని నేను తీర్మానం చేసుకున్నాను కదా అనే ఉద్దేశంతో
ఆ కుమారుని పెంచుతా ఉంటుంది. తర్వాత పాలు విడుస్తున్నప్పుడు అప్పుడు తన భర్తతోనూ అందరితో చెప్తుంది, అయ్యా నేను దేవునికి ఒక మొక్కుబడి చేసుకున్నాను, దేవునికి నేను ఒక తీర్మానం చేసుకున్నాను. గొడ్రాలైనటువంటి నేను, దేవుడు నాకు కుమారుని ఇస్తే ఎంతో మంది నన్ను గొడ్రాలు గొడ్రాలు గొడ్రాలని అన్నారు. చివరికి నా భర్తను నేను చొక్కా పట్టుకొని నిలదీసినప్పుడు, నాకు పిల్లల్ని అని అడిగినప్పుడు నా భర్త అన్నమాట, నేనేమన్నా దేవుడున్నా నన్ను చొక్కా పట్టుకొని నిలదీస్తున్నావు అని అన్నప్పుడు, నిజమే కదా అని దేవుని సన్నిధికి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను. అక్కడికి వెళ్ళి అక్కడ నేను నా బాధ అంతా చెప్పుకొని, నా గోడు చెప్పుకొని నేను ఒక తీర్మానం చేసుకున్నాను. యెహోవా ఒక మగ పిల్లవాడిని నాకు ఇయ్యి. ఎంతో మంది ప్రపంచమంతా ఇరుగు పొరుగు వాళ్ళు, నా ఇంట్లో వాళ్ళు చాలా మంది నన్ను గొడ్రాలు గొడ్డలు మాట్లాడుతున్నారయ్యా. నన్ను కృప చూపించి దయ ఉంచి నాకు మగ పిల్లవాణి, ఆ మగ పిల్లవాణి నాకు ఇస్తే నేను వాడిని పెంచి అలాగ మరలా నీకు ఇస్తాను, నీ పరిచయకు అప్పగిస్తాను. వాని తల మీదికి షోర్పు కత్తి రాకోకుండా జాగ్రత్తగా వాడిని పెంచి నీకు అప్పగిస్తానయ్యా అని నేను మొక్కుబడి చేస్తున్నాను, తీర్మానం చేసుకున్నాను గనక దేవుని చెప్పిన మాట ప్రకారం నేను చేస్తానని ఆమె తన కుమారుని మందిరానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నప్పుడు చాలా మంది మాట్లాడతారు, ఇరుగు పొరుగు వాళ్ళందరూ మాట్లాడతారు. దేవుడు నీకు యువక కుమారునిస్తే ఆ కుమారుని కూడా మళ్ళీ నువ్వు దేవునికి ఇస్తావా? దేవుడు ఇచ్చాడులే, కానీ నువ్వు ప్రార్థన చేసుకుండవచ్చు, కానీ దేవుడు ఏమి అనుకోడులే, క్షమిస్తాడు. నీ కుమారుని నీ దగ్గరగా పెట్టుకో అని చెప్పినటువంటి వారు చాలా మంది ఉన్నారు. చివరికి తన బంధువులు కూడా చెప్పినటువంటి వారు చాలా మంది ఉన్నారు. అయితే ఆమె ఒక తీర్మానం చేసుకుంది, ఖచ్చితంగా నేను ఈ పని చేయాల్సిందే అని. ఎంతమంది చెప్పినా, తన భర్త చెప్పినా, ఎంతమంది చెప్పినా వినకుండా దేవునికి మహిమార్థముగా తన కుమారుని దేవుని సన్నిధిలో అప్పగించి పరిచర్యకు అప్పగిస్తుంది. గట్టిగా హల్లెలూయా. మరి దేవుడు ఏమైనా తక్కువ చేశాడా? ఆమెకు మరలా దేవుడు పిల్లల్నిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెకు మరలా దేవుడు పిల్లల్నిచ్చాడు. తర్వాత ఆ సమూయేలును కూడా చక్కగా ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఒక తండ్రిగా, ప్రవక్తగా దేవుడు అతన్ని వాడుకున్నాడు. చప్పలు కొడుతూ ప్రవణ కనపడతాం గట్టిగా. అతడు ఒక ప్రవక్తగా దేవుడు వాడుకుంటున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏమంటున్నారంటే, ఈ సమూయేలు ఎవరి కుమారుడు, ఎవరికి పుట్టాడు, వీరి గోత్రం ఏంటి, వీరు ఎక్కడి నుంచి వచ్చాడు? ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతూ, ఓహో గొడ్రాలుగా ఉన్నవంటి హన్నా కుమారుడా? ఆ దినాలలో ఆమెను గొడ్రాలు మాట్లాడేవారు కదా, ఆమె కుమారుడా? వాళ్ళ అబ్బగారా, వాళ్ళ తాతగారా అని అందరు కూడా తన కుటుంబమును, సమూయేలు గోత్రమును, సమూయేలు కుటుంబమును దేవుడు ఎంతగానో హెచ్చిస్తూ ఘనపరుస్తూ వచ్చాడు. గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మహిమార్థముగా ఓ తీర్మానం చేసుకుని దాని ప్రకారంగా నువ్వు నడిస్తే దేవుడు కూడా నీ కుటుంబాన్ని, నిన్ను, నీ పిల్లలను ఘనపరుస్తానని, ఆశ్రయిస్తానని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది చర్చికి వస్తారు, వెళ్ళిపోతారు, ప్రార్థన చేపించుకుంటారు, వెళ్ళిపోతారు, కానీ వాళ్ళు తీర్మానం ఉండదు. వాళ్ళు ఒక తీర్మాన ప్రార్థన చేసుకోరు. వాళ్ళు ఇలా జీవించాలని ఒక తీర్మానం కలిగి ఉండరు. పోతీమా చర్చికి వచ్చితీమా అంతవరకే. అందుకే వారి బతుకులు కూడా అక్కడక్కడే ఉన్నాయి. తీర్మానం లేకపోతే దేవుడు కూడా ఏమి చేయలేడు. హల్లెలూయా. చూడండి, దానియేలు కూడా ఒక తీర్మానం చేసుకున్నాడు, జీవితాంత కాలం నేను దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తాను, దేవునికి ప్రార్థిస్తానని. మరి అగ్నిగుండంలో పడవేసినప్పటికీ తన తీర్మానాన్ని పక్కన పెట్టలేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? సింహంలో పడేస్తాం అన్నప్పటికీ కూడా అతను తన దేవుని ప్రార్థించుకోకుండా ఉండలేదు. ఇట్లారా దేవుడు ఏమన్నా
దానియేలుకు తక్కువ చేశాడా? పరలోకముల నుండి దేవుడే దిగి వచ్చి అగ్నిగుండంలో ముగ్గును పడేస్తే ఆ రాజు అంటాడు, మీరు పడేసింది ముగ్గునే కదా, నాలుగో వ్యక్తి దేవదూత రూపముగా నాకు కనబడుతుంది, ఈయన ఎవరు అని ఆ రాజే సాక్ష్యం ఇస్తాడు. గనుక దీర్మయమార్థముగా దానియేలు కూడా మరి ఒక తీర్మానం ప్రార్థన చేసుకున్నాడు, జీవితాంత కాలము నేను యెహోవాను గణపరుస్తాను, యెహోవాకు ప్రార్థన చేస్తాను. గమనించండి, తనకున్నటువంటి బలహీనత ఏంటంటే దేవునికి ప్రార్థన చేయకుండా ఉండలేడు. హల్లెలూయా. అది తెలుసుకున్న కొంతమంది కుట్ర వేసి తన దగ్గర చేస్తున్న పని చేస్తున్న వంటి కొంతమంది వారందరూ కూడా ఇతనిలో ఈ బలహీనత ఉంది కనుక ఇతన్ని ఈ విధముగా మనము పట్టుకోవచ్చు. అతడు దేవునికి ప్రార్థన చేయకుండా ఉండలేడు. హల్లెలూయా. చెప్పండి, ప్రార్థన చేయకుండా ఉండలేడు. కనుక మనం ఎలాగైతే పట్టుకుందామని చెప్పినప్పుడు దేవుడు దానియేలు చేసుకున్నటువంటి తీర్మానం, మీరు నన్ను అగ్నిగుండంలో పడివేయండి, నాకు ఉద్యోగం తీసేయండి, నన్ను చెరసాలలో వేయండి, ఎక్కడ వేసి నన్ను నేను ప్రార్థించకుండా ఉండలేను, ఎందుకంటే నేను దేవునితో తీర్మానం చేసుకున్నాను. హల్లెలూయా. ఏం చేసుకున్నాడంట? తీర్మానం చేసుకున్నాను. నేను దేవునితో నేను ఒక ఒడంబడిక చేసుకున్నాను, చావునైనా చస్తాను కానీ. అందుకే అక్కడ ఆ మాట అంటాడు, రాజా మమ్మల్ని దేవుడు ఈ అగ్ని నుంచి బయటికి తీసుకురానికి సమర్థుడే, అయినప్పటికీ ఒకవేళ మమ్మల్ని అలాగున రక్షించకపోయినప్పటికీ ఇదిగో మేము మాత్రం చెప్పిన ప్రకారముగా మేము చెయ్యం. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు సమర్థుడు, మాకు తెలుసు అది. కనుక మేము మాత్రము ఆయననే మేము ప్రార్థన చేస్తాం, ఆయననే ఆరాధిస్తాం అని దేవుని గణపరుస్తూ అతను తీర్మానం కలిగిన వంటి వ్యక్తిగా ఉన్నాడు. కనుకే దేవుడు కృప చూపించి మరి అగ్నిలో పడేసినప్పుడు తన వెంట్రుక కూడా కాలిపోలేదు, అగ్ని వాసన కూడా కొట్టలేదు. తన చొక్కాలైనను వెంట్రుకైనను అగ్ని వాసన కొట్టుకోకుండా ఆ ముగ్గురిని దేవుడు బయటికి తీసుకుని వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడుకో. సింహంలో పడేస్తే జాగ్రత్త కొనాలి. సింహంలో పడేస్తే సింహాలన్నీ చూస్తున్నాయి. ఇంచుమించు అక్కడ 300 సింహాలు ఆ బోన్లో అక్కడ ఉన్నాయి. అయితే ఒక సింహము కూడా దానియేలును పట్టుకోలేదు. కారణం ఏంటంటే అతడు మంచి యథార్థవంతుడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, ఒక భక్తి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, ఒక తీర్మానం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, దేవుని గణపరిచే వాడుగా ఉన్నాడు. అందుకే సింహాలు కూడా ఏమి చేయలేక అతను మోకరించి ప్రార్థన చేస్తా ఉంటే ఆ సింహాలు కూడా ఏం చేస్తున్నాయి అంటే దానియేలుతో మాట్లాడుతున్నాయి, దానియేలు దానియేలు మా కోసం కూడా నువ్వు ప్రార్థన చేయి, ఎందుకంటే నీ ప్రార్థన దేవుడు వింటాడు, నీవు నీతిగా జీవిస్తున్నావు దానియేలు, మా కోసం నువ్వు కూడా ప్రార్థన చేయి. ఇదిగో ఈ బోన్లో నీవు మొగరించి ప్రార్థిస్తూ ఉంటే ఇదిగో నీకు ఉడక పెట్టకుండా, నీకు చెమట రాకోకుండా మేము మీకు సహాయం చేస్తామని అవన్నీ తోకలతో అలాగన ఇసురుతూ ఉన్నాయంట. చప్పట్లు కొడుతూ ప్రవణ కనపడతాం గట్టిగా. గమనించండి, నువ్వు ఒక తీర్మానం కలిగి నీవు అలాగా ప్రార్థన చేసుకుంటా ముందుకెళ్ళిపోతే నీ శత్రువులే నీకు మిత్రులుగా దేవుడు చేస్తాడు. గట్టిగా. అందుకే ఒక మాట కనబడుతుంది, వాని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా ఉన్నప్పుడు వాని శత్రువులే వానికి మిత్రులుగా చేస్తానని దేవుడు అక్కడ మాట్లాడతాడు. గట్టిగా. మనము మన ప్రవర్తన మంచిగా ఉండాలంటే మనం ఒక తీర్మాన ప్రార్థన కలిగి ఉండాలి. ఇంతవరకు సినిమాలు చూశాను, ఇంకా సినిమాలు చూడవద్దు. ఇంతవరకు సీరియల్ చూశాను, ఇంకా సీరియల్ చూడవద్దు. ఇంతవరకు తాగాను, ఇంతవరకు ఆ విభిచార కొంపలకి వెళ్ళాను, ఇంతవరకు అటు ఇటు తిరిగాను, ఇంకా చేయవద్దు. ఇంతవరకు ఆ గలాట్లు పెట్టాను, ఆ కొంపలు ముంచాను, ఇంకా నీ పని చేయవద్దు. ఒక తీర్మానం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చర్చికి వెళ్తారు, అలాగే వాళ్ళు లోకములు తిరుగుతూ ఉంటారు, తాగుతూ ఉంటారు, చర్చికి వెళ్తూ ఉంటారు, తాగుతూ ఉంటారు,
రెండు కుటుంబాలు రెండు ఇళ్ళు పెట్టుకొని ఉంటాడు. అలాంటి వారిని దేవుడు ఏం చేయలేడు. హల్లెలూయా. వారి కోరికలు నెరవేర్చబడవు. వాళ్ళ లోకానుసారంగా జీవిస్తూ ఉంటారు. ప్రార్థన పోతున్నామంటే పోతున్నాం అంతే. హల్లెలూయా. వీళ్ళారా ఒక తీర్మాన ప్రార్థన కలిగి ఉండాలి. ఒక తీర్మాన ప్రార్థన, ప్రభువా ఇంతవరకు నేను అలాగలా జీవిస్తూ వచ్చానయ్యా, క్షమించండి. ఇది మొదలుకొని నేను ఇలా జీవిస్తాను ప్రభువా. ఎంతోమందికి నా ద్వారా కొంతమంది నష్టపోయినారు ప్రభువా, క్షమించండి. అలాగా ఇది మొదలుకొని నామే మనం జీవిస్తాను ప్రభువా అని ఒక తీర్మాన ప్రార్థన కలిగినప్పుడు ప్రభు నేను వాడుకుంటాడు. చూడండి, సమరయ స్త్రీ కూడా చివరికి ఒక తీర్మానం చేసుకుంది. దేవుని బోధ విని అలాగున తీర్మానం చేసుకుంది. ఏమని తీర్మానం చేసుకుంది? ఆమె యాకోబు బావి దగ్గరికి కుండ తీసుకొని వచ్చింది. నీళ్ళ కోసం వచ్చింది వాస్తవం. అయితే ఆ బోధ విన్న తర్వాత ఒక తీర్మానం చేసుకుంది, నాకు ఈ నీళ్ళు కాదు కావాల్సింది అని. ఆ బాణ కుండ వెంటనే అక్కడ పగలు కొట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? గ్రామంలోకి వెళ్ళిపోయి ఆ మనుషుల దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంది. నేను మెషియాను కనుగొన్నాను, నేను క్రీస్తును కనుక్కున్నాను, రండి వచ్చి చూడండి అని బతిమాడుకుంటా ఉంది. హల్లెలూయా. బతిమాడుకుంటా ఉంది. నీళ్ళకు వచ్చింది, నీళ్ళు తీసుకొని పోవాలి, కానీ అక్కడ మారుమనస్సు పొందుకుంది. ఆమె ఒక తీర్మానము చేసుకుంది. నిజమే, ఈ నీళ్ళైతే నాకు మరలా దప్పికైతాయి, అనిచ్చే నీళ్ళు తాగు దప్పిక కావని చెప్పేసి అలాగున అనిచ్చే మాటలు, అనిచ్చే వాక్యం విని తను ఏ పని అయితే చేయడానికి వచ్చిందో ఆ పని పక్కన పెట్టి కుండను బద్దలు కొట్టి పారేసి అలాగున ఆయన పని చేయడానికి ఒక తీర్మానం కలిగి గ్రామంలోకి వెళ్ళిపోయింది. గట్టిగా హల్లెలూయా. ప్రజలందరూ ఆమెను ఎంతో మంది వ్యతిరేకంగా మాట్లాడినాడు. నువ్వు అలా తిరిగావు, ఇలా తిరిగావు, నీకు ఇంతమంది ఉన్నారు కదా, నువ్వు నా భర్తతో ఉన్నావు కదా, నీవు నా తమ్ముతో ఉన్నావు కదా, నీవు ఇలాగ చేసావు కదా, అలాగ చేసావు కదా మాట్లాడుతున్నప్పుడు వాస్తవంగా నేను ఆ పాపం చేశానమ్మా. అయితే ఇప్పుడు నేను ఒక తీర్మానం కలిగి ఉన్నాను. నేను మెషియాని కనుగొన్నాను, నేను క్రీస్తుని కనుగొన్నాను. ఇప్పుడు నేను యేసయ్య శిష్యురాలుగా మారిపోయాను అని చెప్తా ఉంది. హల్లెలూయా అని ఏడుస్తూ, నువ్వు నాకు అక్కతో సమానము, నువ్వు నాకు తమ్ముతో సమానము, నువ్వు నాకు తండ్రితో సమానము, నువ్వు నాకు అన్నతో సమానము, తెలుసో తెలియక నేను చేసి తిని, ఇదిగో నా తప్పులన్నీ నేను దీనితో ఒప్పుకుంటున్నాను, ఇదిగో అలాగే నేను అన్ని మిమ్మల్ని కూడా క్షమించమని కోరుతున్నాను, ఇది మొదలుకో నేను దీని మాట జీవించబోతాను చెప్పేసి తీర్మానం కలిగి తన ప్రజలందరినీ కూడా, గ్రామ ప్రజలందరినీ కూడా యేసు ఎదురు తెచ్చింది. హల్లెలూయా. తెచ్చిన తర్వాత ఆ ప్రజలందరూ కూడా యేసు చెప్పే బోధను విని ఆ మాట మాట్లాడతాడు. అమ్మా, నువ్వు చెప్పితే మేము ఏదో అనుకున్నాం, కానీ ఇప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి బోధ మేము చూస్తూ నిజముగా ఇతడే మెస్సియా అని మేము నమ్ముతున్నామని సాక్ష్యం ఇస్తారు. హల్లెలూయా. ఇతడే నిజమైన యేసు అని మేము నమ్ముచున్నామని ఆ గ్రామస్తులందరూ కూడా సాక్ష్యం ఇస్తారు. బిడ్డలారా, ఆమె కూడా ఒక తీర్మానం చేసుకుంది. ఆమె కూడా తీర్మానం ప్రార్థన చేసుకొని అలాగున ముందుకు సాగిపోయింది. దేవుని స్వార్థ పరిచయంలో వాడబడింది. దేవుడు మనల్ని వాడుకోవాలంటే మనం కూడా ఒక తీర్మానం చేసుకోవాలి. తీర్మాన ప్రార్థన లేకోకుండా దేవుడిని వాడుకోలేడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుని కూర్చుంటారంటే కూర్చోయే, నువ్వు టీవీ కూర్చోయే అంటాడు దేవుడు. దేవుడు కూడా చూస్తూ ఉంటాడు, ఏం చేయడు. హల్లెలూయా. కానీ నీ బ్రతుకు ప్రస్తుతానికి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? నీ బ్రతుకు ప్రస్తుతానికి వెళ్ళిపోతుంది. దేవుని మహిమార్థముగా ఒక తీర్మానం మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలో ఒక మంటను ఉంచుతాడు, ఒక సాధనగా దేవుడిని వాడుకుంటాడు. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటాడు, మాస్టర్ గారు మా కోసం కూడా ప్రార్థన చేయండి, దేవుడు మమ్మల్ని వాడుకోవాలని ప్రార్థన చేయండి మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు ఎప్పుడు వాడుకుంటాడు? ఒక తీర్మానం కలిగినప్పుడు. చూడండి, ఒక మాట చెప్పేసి ముగిస్తున్నాను. మరి ఆ ఫిలిష్తీయులు మరి ఆ విధంగా యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు మరి సౌలు పరిగెత్తుతా ఉన్నాడు. మరి సౌలు సైన్యం కూడా పరిగెత్తుతా ఉంది. గొల్యాతు వచ్చి సవాలు చూస్తూ ఉంటే అందరూ భయపడుతున్నారు. అయితే దావీదు చిన్నవాడుగా ఉన్నప్పటికీ ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని ధైర్యంగా నిలబడ్డాడు. హల్లెలూయా.
ఎందుకండి ధైర్యంగా నిలబడే కారణం ఏంటంటే ఆయనలో ఒక తీర్మానం ఉంది. హల్లెలూయా. ఏమంటే వేసుకున్నాడు, నేను చిరకాలం యెహోవా సన్నిధిలో జీవిస్తాను, నేనున్నంత కాలం దేవుణ్ణి మహిమపరుస్తాను. ఒక తీర్మానం కలిగి ఉన్నాడు. అందుకే దేవుని నామం గణపరచడానికి సవాల్ విసురుతాడు దావీదు. నిలబడతాడు అంతే. వాళ్ళు ఎందుకు నిలబడలేకపోయారు అంతమంది? వాళ్ళు తీర్మానం లేదు. ఈ చిన్నవాడు దావీదు ఎందుకు నిలబడ్డాడు వచ్చింది? ఇతనిలో తీర్మానం ఉంది. ఆ తీర్మానమే మంటగా మార్చేసి రోషముగా రోషము నిలబెట్టింది ఆ తీర్మానం. హల్లెలూయా. అప్పుడు అన్నగారు అంటాడు, ఏమ్రా నువ్వు గుళ్ళు కాసుకోకుండా ఎక్కడ ఉండుకోకుండా నీకేం పని అంటే చచ్చిపోయికి వచ్చినావా అంటే ఏమంటాడు? అందరు చూడాలి. ఏమంటాడు? నా దేవుని నామముని గణపరచడానికి నా ప్రాణం పోయినా పర్లేదు అంటాడు. హల్లెలూయా. ఏమంటాడు? నా ప్రాణం పోయినా పర్వాలేదు అంటాడు. దేవుని నామం గణపరచడానికే అక్కడ మాట్లాడతాడు. చివరికి అంటాడు, సున్నతి లేని ఫిలిష్తుడు వీడెంతటి వాడు, నా దేవుని ఇలాగ మాట్లాడుతున్నాడని అలాగున దేవుని నిలబడతాడు. గమనించండి, మరి దేవుని పక్షంగా ఎవరైతే నిలబడ్డారో వారి పక్షంగా దేవుడు నిలబడి, దావీదును పక్షంగా దేవుడు నిలబడి గొల్యాతు చంపడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. గట్టిగా హల్లెలూయా. నువ్వు నిలబడుతున్నామంటే అర్థం ఏంటంటే నీకున్నటువంటి తీర్మానం బట్టి చాలా మంది నిలబడలేకపోతూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళ తీర్మానం అనేది వాళ్ళలో లేదు కనుక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, నీ యొక్క తీర్మానం ఏమిటి? మీ పక్కన వారితో చెప్పండి, చేయగలిపి, నీ యొక్క తీర్మానం ఏమిటి? నీ యొక్క తీర్మానము నాదిని కాదక మీతో చూసుకోండి. నీ యొక్క తీర్మానము ఏమిటి? హల్లెలూయా. మళ్ళా చెప్పండి, నీ యొక్క తీర్మానము ఏమిటి? ఏంటి మీ తీర్మానం? మీ తీర్మానం ఏమిటి? నన్ను వాళ్ళు కొట్టారు, నేను మళ్ళా వాళ్ళని కొట్టాలి, అదే మీ తీర్మానం? ఏంటి మీ తీర్మానం? ఏంటి? నన్ను వాళ్ళు తిట్టారు, వాడు ఒక్క మాట మాట్లాడితే మీ 10 మాటలు మాట్లాడాలి, అదే మీ తీర్మానం? కొంతమంది భార్యలు భర్తకు రోసం వస్తూ ఉంటారు, ఇంటికి వచ్చినాక వాళ్ళు అలాగ మాట్లాడారు, ఇలాగ మాట్లాడినారు, నువ్వు ఏం చేయాల్సిందే అని రోసం పోస్తూ ఉంటారు. ఎలాగైనా భర్తతో కొట్టిస్తా. కొంతమంది అత్తగారు, మేము ఎలాగైనా నీ కొడుకుతో నిన్ను బయటకి వినిపిస్తా, అత్త కన్నం పెట్టుకోకుండా. హల్లెలూయా. ఇదే తీర్మానం. హల్లెలూయా. ఎలాగైనా అన్నదమ్ములు నేను విడిపిస్తా, ఉంటే నేనే ఉండాలా వాడే ఉండాలా, ఇదే మీ తీర్మానం? యూట్యూబ్లో ఉన్నటువంటి దేవుని ప్రజలారా, మీ తీర్మానం ఏమిటి? దేవుని మహిమార్థముగా దావీదు ఒక తీర్మానం కలిగి ఉన్నాడు. అలాగే రూతు ఒక తీర్మానం కలిగి ఉంది. హన్నా ఒక తీర్మానం కలిగి ఉంది. దానియేలు ఒక తీర్మానం కలిగి ఉన్నాడు. వాళ్ళు దేవుని మహిమార్థముగా వాడబడ్డారు. మరి దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. మరొకసారి ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు. మరొకసారి ప్రభు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఏ సమస్యలతోనూ ఏ బాధలతోనూ నీవు ఉన్నావో, హన్నాలాగున ఏడుస్తున్నావో, ఋతువులాగున భర్తను పోగొట్టుకొని బాధపడుతున్నావో, అయితే కొన్ని సందర్భాలలో నా భర్త ఇలా తాగుతున్నానని ఏడుస్తున్నావో, సమస్యలతో బాధలతో ఉన్నావో, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడుగా ఉండి నీ కుటుంబాన్ని నేను మరలా కట్టబోతున్నానని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చెప్పనకూడదు కనుక నీవు ఒక తీర్మానం కలిగి ఉండాలి. నువ్వు తీర్మానం కలిగి నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు నీ ప్రార్థన అంగీకరించి ఆలకించి ఆయన నామమును ఆయన కనపరచుకోవడానికి, ప్రభు నిన్ను బలంగా వాడుకోవడానికి, నీకున్నటువంటి సమస్యను తొలగించి
నీకున్నవంటి అనారోగ్యం తొలగించి, నీకున్నవంటి అప్పుల సమస్యలు తొలగించి, బాధను తొలగించి, కీడును తొలగించి, సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్కాలం ఇచ్చి, దేవుడు నిన్ను, నీ పిల్లలని, కుటుంబాన్ని నిలబెట్టి బలపరిచి ఆయన సన్నిధిలో నిలబెట్టి ఆయన నామయమంతా నేను ప్రభు నడిపించడానికి ప్రభు ఇష్టపడుతా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా అందరము కూడా? దేవుని మహిమార్థముగా మనందరము ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకు సాయం చేయలాగున, మన కుటుంబాన్ని దేవుడు దీవించేలాగున, ఇటువంటి వర్తమానము మన దేవులు ఫలించేలాగున మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. యూట్యూబ్ లో చూస్తున్నటువంటి వారు కూడా మోకరించినట్లయితే మీకోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందామా? నీ యొక్క తీర్మానం ఏమిటి? నీ యొక్క తీర్మాన ప్రార్థన ఏమిటి? ఎలా ప్రార్థిస్తున్నావు? నీ తీర్మానం ఏమిటి? తీర్మానం లేకుండా నువ్వు జీవిస్తున్నావా? తీర్మానం లేకుండా నువ్వు ప్రార్థిస్తున్నావా? తీర్మానం లేకోకుండా దేవుని సన్నిధికి వస్తూ పోతున్నావా? అలా నువ్వు ఉండవద్దు. నువ్వు ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేసుకొని ముందు సాగితే నీ కుటుంబం దేవుడు ఆశించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఒక తీర్మానం కలిగి దేవునితో ఒప్పందం చేసుకొని ప్రార్థన చేసుకుంటే నీ కోరికను దేవుడు నడిచడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. నీకు జాబు లేక ఏడుస్తున్నావా? ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేసుకో, ప్రభు నీకు సాయం చేస్తాడు. సంతానం లేక బాధపడుతున్నావా? ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేసుకో, ప్రభు నీకు సంతానం ఇవ్వబోతున్నాడు. నీకు ఇల్లు లేక ఏడుస్తున్నావా? బాడిగిళ్ళలో ఉండి ఏడుస్తున్నావా? నాకంటూ ఒక ఇల్లు లేదని బాధపడుతున్నావా? ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేసుకో, ప్రభు నీకు సొంత గృహం ఇవ్వబోతున్నాడు. వివాహం లేక ఏడుస్తున్నావా? అందరికి పెళ్లి అయిపోతున్నాయి, నాకు పెళ్లి కాలేదని ఏడుస్తున్నావా? నా పిల్ల పరిస్థితి ఏంటి? నా కొడుకు పరిస్థితి ఏంటి? ఇంతకు నా కొడుకు వివాహం జరుగుతుందా లేదా? నా కూతురు వివాహం జరుగుతుందా లేదా అని ఏడుస్తున్నావా? నాకు జాబ్ వస్తుందా రాదని ఏడుస్తున్నావా? ఒక తీర్మానం కలిగి ప్రార్థిస్తూ నీకు చక్కగా దేవుడు నీ కుమార్తెకు, నీ కుమారునికి ఒక మంచి వివాహము దేవుడు జరిగించి, ఒక మంచి ఉద్యోగము దేవుడు అనుగ్రహించి ఆయన నామాన్ని కనపరచడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, యేసు నామంలో ప్రార్థిస్తున్నాం నాయన. ఇంతవరకు నైనా మరి మా అందరితో మీరు చక్కగా మాట్లాడుతూ వచ్చావు తండ్రి. నీ బిడ్డలు ఎంతమంది అయితే తీర్మానము కలిగి ప్రార్థన చేస్తా ఉన్నారు, యేసు క్రీస్తు నామంలో, రక్త ప్రోక్షణ యేసు నామంలో రిలీజ్ చేస్తున్నాము. సంపూర్ణమైన విడుదల కలుగునుగాక, సంపూర్ణమైన ఆరోగ్యము కలుగునుగాక, సంపూర్ణమైన విశ్వాసము కలుగునుగాక, సంపూర్ణమైన మీ కృప కుమ్మరించబడునుగాక. చక్కగా నిశలో జీవిస్తూ వీడు ముందు సాగడానికి కృప చూపించి మీరు మహిమ పొందుకోమని నాయనా, నీ నా మహిమార్థమే విశ్వాసముతో ప్రార్థన చేస్తూ తీర్మానము కలిగి ప్రార్థన చేస్తూ ముందు సాగుటకు కృప చూపించము. తీర్మానం ప్రార్థన చెయ్యాలంటూ నీ తీర్మానం ఏమిటి అంటూ మమ్మల్ని ప్రశ్నిస్తూ వచ్చావు, మాట్లాడుతూ వచ్చావు. కొంతమంది భక్తులను నాయన మీరు చూపిస్తూ ఉన్నావు, అందరిని బట్టి చూపిస్తున్నావు నాయన. నీ నా మహిమార్థమే నీ పిల్లలు ఇంకా మంచిగా మేమందరము ఒక తీర్మానము కలిగి ముందుకు సాగుదుముగాక. మాకు ఇచ్చినటువంటి ఆయుష్కాలం అంతయు నీ నా మహిమార్థముగా నశిస్తున్న ఆత్మలను నీకు అప్పగించడానికి మాత్రమే మీ పాత్రగా, మీ అమ్ములాగున, మీ సాధులాగున మేమందరము వాడబడుదుముగాక. ఎవరైతే ప్రార్థిస్తున్నారో పిల్లల కోసము వచ్చే సంవత్సరం కల్లా యేసుక్రీస్తు నామములో వారి కౌగిట్లో కుమారుడు ఉండునుగాక. ఎవరైతే ఉద్యోగం కోసం ప్రార్థిస్తున్నారో యేసు నామములో వారికి మంచి ఉద్యోగం
యేసు నామములో అనుగ్రహించబడును గాక. ఎవరైతే ఇల్లు కోసం ప్రార్థిస్తున్నారో యేసు నామములో ఆ పెండింగ్లన్నీ యేసు నామములో తొలగింపజేసి నీ నామహిమార్థమే వారికి మంచి సొంత స్థలము, సొంత గృహము అనుగ్రహించబడును గాక. తండ్రి, ఎవరైతే ప్రభువా నైనా మరి నీ నామహిమార్థము నైనా తీర్మానం కలిగి ప్రార్థించుకుంటున్నారో వారి కుటుంబాలను ఆశ్రయించబడును గాక. కృప చూపించి మీరు మహిమ అందుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. యేసు మిమ్మల్ని దీవించి ఆశ్రయించి అభివృద్ధి పరచును గాక. ఆమేన్.